వెళ్ళడం విపరీతమైనటువంటి కోపంతో వెళ్తాడు బలరాముడు. వెళ్ళి కృష్ణుడితో ఇలా అంటాడు, నేను మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను కృష్ణ, వీళ్ళ మధ్యలో వచ్చేటువంటి వాటి వల్ల ఇది చిలికి చిలికి గాలివాన అవుతుందని, ఇంత మహాయుద్ధానికి దారి తీస్తుందని ముందే నయానో భయానో బెదిరించి వాళ్ళని దారిలో పెట్టు అని నీకు మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను. నువ్వు అసలు నా మాటనే పట్టించుకోలేదు. ఇప్పుడు ఇంత మహాయుద్ధానికి తెరలేపారేంటి అని చెప్పేసి ధర్మరాజుతో ఇలా అంటాడు. ధర్మరాజా, నువ్వు చేయాల్సిన పనేనా ఇది? మహాభారత యుద్ధం అంటే ఏమన్నా చిన్నదనుకుంటున్నావా? దీనివల్ల కేవలం నీ బంధుమిత్రులే పోతారనుకుంటున్నావా? ఎంత ప్రజా క్షయం జరుగుతుందో నువ్వు ఆలోచించావా? ఎందుకు ఇంతటి యుద్ధానికి ముందుకు రావాల్సి వచ్చింది అంటే మళ్ళీ అంతా చెప్తాడు ధర్మరాజు. నేను ప్రయత్నించాను, కానీ నా ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. తప్పలేదు, నాకు అసలు ఇష్టం లేదు యుద్ధం చేయడం, కానీ తప్పనిసరి పరిస్థితిలో వచ్చింది అంటే అనగానే మళ్ళీ వెంటనే కృష్ణుని వైపు తిరిగి, కృష్ణ ఇదంతా నువ్వు చేసిందే. నిన్ను సంధికి పంపించినప్పుడు, నిన్ను రాయబారిగా పంపించినప్పుడు వాళ్ళను బెదిరించో భయపెట్టో నువ్వు దారికి తీసుకురాలేవా? నువ్వు చెప్తే వినలేకపోయాడా దుర్యోధనుడు? ఎందుకు ఇంత తీసుకొచ్చావు? యుద్ధం అయ్యే వరకు ఎందుకు తీసుకొచ్చావు? నాకు తెలుసు నీకు పాండవులు అంటే ఎంత ఇష్టం అని చెప్పేసి ఒక్కసారి అర్జునుడి కొరకొరగా చూస్తూ, ఈ అర్జునుడు ఏం మందు పెట్టాడో తెలియదు కానీ ఎప్పుడు చూసినా అర్జున జపం చేస్తూ ఉంటాడు. పాండవులకు మంచి కావాలి అని చెప్పి చేస్తుంటాడు. నువ్వు పాండవుల పక్షాన ఉన్నావు, పాండవులకు విజయం లభిస్తుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి కౌరవుల సంగతి ఏమవుతుంది అనుకున్నావు కృష్ణ? ఆ మాత్రం ఆలోచించలేకపోయావా? అటువైపు ఉన్నదేమన్నా పరాయి వాళ్ళు అనుకున్నావా? మన బంధువర్గమే కదా, అంతమంది చచ్చిపోతారనేటువంటి ఆలోచన రావట్లేదా? ఎందుకు దీన్ని ఇంతకు నెట్టుకున్నావని చెప్పేసి కృష్ణుని చెడామడా అంటుంటాడు. దానికి కృష్ణుడు ఒకటి అంటాడు, నేను దుర్యోధనుడికి అన్ని రకాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను, దుర్యోధనుడు వినలేదు. చెడ్డవాళ్ళని ఏం చేసి కూడా, అంటే మూర్ఖుని ఏం చేసి కూడా మార్చలేము. చేయాల్సినటువంటి ప్రయత్నాలు అన్నీ అయిపోయాయి, తప్పకనే మేము ఆ యుద్ధానికి రావాల్సి వచ్చింది అని చెప్పేసి అప్పటికే విపరీతమైనటువంటి కోపంతో ఉంటాడు. ఉండి మళ్ళీ ఒకసారి పాండవుల వైపు చూస్తాడు, మళ్ళీ కృష్ణుని వైపు చూస్తాడు. నేను ఎంత చెప్పినా నువ్వైతే వినలేదు, ఇంకా నేనైతే ఏమీ చేయలేను. ఈ మహాయుద్ధాన్ని చూసి నా వాళ్ళే కళ్ళ ముందు చచ్చిపోతుంటే ఆ విషయాలు తెలుసుకొని తట్టుకునే అంత గుండె అయితే నాకు లేదు. నేను సరస్వతీ నదీ తీరానికి వెళ్ళిపోతాను, అక్కడి నుంచి నేను తీర్థయాత్రలు చేసుకుంటాను, ఇంకా మీ చావు మీరు చావండి, ఎంత చెప్పినా కూడా వినలేదు అంటాడు. అండ్ ఇక్కడ బలరాముడు ఇటు పాండవుల వైపు ఇటు కౌరవుల వైపు ఉండకపోవడానికి ప్రధాన కారణం తెలుసు కదా. అప్పుడు దుర్యోధనుడు తనకు మద్దతు ఇవ్వమని చెప్పేసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బలరాముడి దగ్గరికి కూడా వెళ్తాడు. అప్పుడు బలరాముడు ఒకే మాట అంటాడు, నేను ఏం చేయను, నాకు నువ్వంటే పంచప్రాణాలు, నువ్వంటే చాలా ఇష్టము, నాకు నీ వైపు ఉండాలని ఉంది. కానీ మా కృష్ణుని సంగతి తెలిసిందే కదా, ఆ అర్జునుడు అంటే ప్రాణం పెడతాడు, అర్జున్ని వదిలేసి కృష్ణుడు రాడు, కృష్ణుడికి వ్యతిరేకంగా